నాన్నగారు మీ పేరు పెట్టగానే పిలవగానే నాకు ఏమండో నాన్నగారనే వచ్చేస్తుంది అనమాట. ఎస్, ఇప్పుడు నాన్నగారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. కెరీర్ బిగినింగ్లో ఒకసారి బెల్లంకొండ సురేష్ గారు నా మాటలు లేదు, అప్పుడు ఆయనకు బాగా కలిసి వచ్చింది. రైడ్ సినిమా చేయను అని చెప్దాను, ఆయన ఆఫీస్కి వెళ్తే బలవంతంగా చేయించారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అది నాకు కూడా కలిసి వచ్చింది అనుకుంటా, ఆఫ్ కోర్స్. అండ్ ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో షూటింగ్ ఉంది, ఫంక్షన్కి రాలేమో అన్నాను. ఆయన మాటలు లేదు, ప్రసాద్ ల్యాబ్లోనే ఫంక్షన్ పెట్టి షూటింగ్ మధ్యలో అయినా సరే వచ్చేయాల్సిందే అన్నారు. ఇది కూడా ట్రైలర్ చూడగానే కలిసి వస్తుంది అనిపిస్తుంది, సెకండ్ టైం కూడా. సో ఐ విష్ సాయి ఆల్ ది వెరీ బెస్ట్. నేను రైట్ షూటింగ్ జరిగేటప్పుడు చూస్తుండేవాడిని, అప్పుడు చాలా చిన్నోడు. అక్కడే ఎక్సర్సైజులు, డ్యాన్స్లు, ప్రాక్టీస్లు రకరకాలు చేస్తుండేవాడు. అండ్ వినాయక్ గారి ద్వారా అంత గ్రాండ్ లాంచ్ దొరికింది, అండ్ అంత సాలిడ్గా కెరీర్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా కూడా మంచి సక్సెస్లతో బ్యాక్ టు బ్యాక్ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు హిందీలో కూడా లాంచ్ అవబోతున్నాడు. సో అతనికి అల్లుడు అదుర్స్ అనేది ఇంకో ఫెదర్ ఇన్ ద క్యాప్ అవ్వాలి. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్స్కి మంచి సక్సెస్ అవ్వాలి. అండ్ ఈ పండగకి మళ్ళీ ఈ లాస్ట్ 1 year మనందరికీ చాలా టఫ్గా ఉంది. మళ్ళీ ప్రేక్షకుల్ని వెనక్కి తీసుకురావడంలో అల్లుడు అదుర్స్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ షూట్ మధ్యలో వచ్చాను, అందుకని ఇమీడియట్గా వెళ్ళిపోతున్నాను, సారీ ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులు 2 రోజుల తర్వాత ఇలా కలవటం, ఇలా స్టేజ్ మీద మైక్ పట్టుకొని చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.